ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలు మారాయన్నారు ప్రధాని మోదీ. దక్షిణ తూర్పు ఆసియాతో సంబంధాలకు బలమైన వారధిగా మారాయన్నారు. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్డీఏ సర్కార్పై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మోదీ. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. యూపీఏ పాలనలో దేశ అభివృద్ధి కుంటుపడిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయలేని పనులను 10 ఏళ్లలో చేసి చూపించామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు మోదీ. అరుణాచల్ ప్రదేశ్, భారత్, చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్లో సేలా టన్నెల్ ను ఇటానగర్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దు గ్రామాలను పట్టించుకోలేదన్నారు మోదీ. आपके बच्चे अपसेट हो जाए उनको कोई परवाह नहीं है, लेकिन मोदी के लिए तो दूर सुदूर बैठा, चाहे वो जंगल में रहता हो, चाहे पहाड़ों पर रहता हो, हर एक व्यक्ति, हर एक परिवार, ये सारे मेरे परिवार हैं. దేశ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలది కీలక పాత్ర అన్నారు ప్రధాని. దక్షిణ తూర్పు ఆసియాతో వాణిజ్యం, పర్యాటక సంబంధాల్లో బలమైన వారధిగా మారిందన్నారు. గత 5 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. అసోంలో పర్యటించిన మోదీ వికసిత్ భారత్, వికసిత్ నార్త్ ఈస్ట్ ప్రోగ్రాంలో భాగంగా 17,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అసోం పర్యటనలో కజిరంగా నేషనల్ పార్క్ సందర్శించారు ప్రధాని. साथियों, हमारा प्रयास है कि असम की हर महिला का जीवन आसान हो, इतना ही नहीं उसकी बचत भी बढ़े, आर्थिक रूप से उसको बचत हो. अभी कल ही विश्व महिला दिवस पर हमारी सरकार ने गैस सिलेंडर के दाम में 100 रुपये और घटा दिए. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ దోచుకుంటోందని విమర్శించారు ప్రధాని. కేంద్రం పంపించే నిధులకు నకిలీ బిల్లులు చూపించి కాజేస్తోందని ఆరోపించారు. 25 లక్షల నకిలీ జాబ్ కార్డులు తయారు చేసిందన్నారు మోదీ. ఉత్తర బెంగాల్ను గతంలో వామపక్ష పార్టీలు మోసం చేశాయని, ఇప్పుడు కాంగ్రెస్ టీఎంసీ కూటమి మోసం చేస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పర్యటించారు మోదీ. गरीब विरोधी, दलित, आदिवासी, महिला विरोधी टीएमसी को हटाने का दरवाजा लोकसभा चुनाव से खुलेगा. इसलिए नॉर्थ बंगाल की सभी लोकसभा सीट, सभी पोलिंग बूथ, हर एक जगह पे कमल खिलना चाहिए. కాంగ్రెస్, ఆర్జేడీ కుటుంబ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం రాహుల్ ను ప్రధానిని చేయడమేనన్నారు. బీహార్లో పేదల భూములు లాక్కున్న వారిపై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయన్నారు అమిత్ షా. పాట్నాలోని పాలిగంజ్ లో ఓబీసీ మోర్చా ర్యాలీలో పాల్గొన్నారు షా. मोदी जी को एक तीसरा मौका दीजिए, 400 पार कराइए. मैं आपको विश्वास दिलाता हूं, गरीबी से मुक्त भारत बनाने का काम नरेंद्र मोदी जी करेंगे. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. బీజేపీ సర్కార్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఛత్తీస్గఢ్ లో పర్యటించిన రాజ్నాథ్ కిసాన్ మహాకుంభ్ లో పాల్గొన్నారు. और आपने डबल इंजन की सरकार बना दी है. छत्तीसगढ़ में भी भाजपा की और केंद्र में भी यदि भाजपा की, तो बहनों भाइयों, जो भी हमने वादे किए हैं हर वादा पूरा किया. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు పర్యటిస్తున్నారు. 10 ఏళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.